టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, వర్క్స్ అండ్ వేజెస్, ఈ మూడు ఒకటే చాప్టర్ కిందకి వస్తుంది. టైమ్ అండ్ వర్క్ అన్నమాట ఇది. సో కాలం పని, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ వర్క్ దీని కిందకే ఇవన్నీ వస్తాయి అన్నమాట. పంపులు ట్యాంకులు కానివ్వండి, పనులు వేతనాలు దీని కిందకే వస్తాయి. కాలం పని అన్నమాట, కాలం పని. ఇది ఈ చాప్టర్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం మనం. సరే, ఏ మరియు బిలు ఒక పనిని 10 రోజులు మరియు 15 రోజులలో పూర్తి చేయగలరు. అయినా వారు ఇరువురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? A and B can do a piece of work in 10 days and 15 days respectively. In how many days both together can do that work in అన్నాడు. దీన్ని 2 పద్ధతిలో రాయొచ్చు, మనం 3 పద్ధతులలో కూడా చేయొచ్చు అన్నమాట. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ ఒరిజినల్ గా మనకు ఒరిజినల్ మెథడ్ ఒకసారి మనం గమనించినట్లయితే, సో ఏ మరియు బిలు 10 రోజులు 15 రోజులు. ఏ ఒక రోజులో ఎంత పని చేస్తాడంటే, అసలు జనరల్ గా ఒకసారి చూడండి, ఏ ఒక రోజులో చేయి పని ఎంత అంటే 1/10 అన్నమాట. 2 రోజులలో చేయి పని అంటే 2/10. ఎక్స్ రోజులలో చేయి పని అంటే x/10 అన్నమాట. కిందున్నదేమో మొత్తము, పైనదేమో పూర్తయిన భాగం అన్నమాట. ఎందుకు 1 days కు మార్చాలంటే, A + B టుగెదర్ వర్క్ అంటే ఇద్దరు కలిపి అన్నా, ఇద్దరు మనకు మైనస్ చేయాలన్నా కూడా వర్క్ ను యాడ్ చేసుకోవాలి, వర్క్ ను లెస్ చేయాలి. కానీ అంటే డైరెక్ట్ గా మనము నెంబర్స్ యాడ్ చేయొద్దు, నెంబర్స్ లెస్ చేయొద్దు, డేస్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు బి ఒక రోజులో పని ఎంత అంటే 1/15. ఇట్లా ఇద్దరు కలిసి ఎన్ని రోజులలో చేస్తారు అనేది అట్లా వేసుకోవాలన్నమాట. అందుకు మనం 1 days మార్చుకుంటాం. ఇది ఒక పద్ధతి. ఇంకొకటి కూడా ఉంటుంది. సరే చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏ మరియు బిలు 10 రోజులు 15 రోజులలో అంటే, ఏ ఒక రోజులో చేయి పని 1/10, బి ఒక రోజులో చేయి పని 1/10 అన్నమాట. ఇద్దరు కలిసి A + B, ఏ మరియు బిలు అంటే ముందుగా ఇంకా కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. సో ఏ ఒక రోజులో చేయి పని, ఏ ఒక రోజులో చేయి పని 1/10 అన్నమాట. బి ఒక రోజులో చేయి పని, 1/10 అన్నమాట. ఈయనది 15 రోజులు, ఈయన 10 రోజులు. ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక రోజులో చేయి పని. ఒక రోజులో చేయి పని ఏంటంటే 1/10 + 1/15 అన్నమాట. 1/10 + 1/15. ఎల్సిఎం 10 15కు కాసాగ ఎంత వస్తుందంటే 30 వస్తుంది. అంటే 10 15 వచ్చే కట్ అయ్యే నెంబర్ గెట్ చేసినా పర్వాలేదు. సో 30 అన్నమాట. ఈ 30 ఎట్లా వచ్చిందని మనం చూడొద్దు. ఇక్కడ 10 కు 15 కు ఎల్సిఎం చేసుకుందాం. 5 2 సార్లు, 5 3 సార్లు, 5 × 2 × 3 సో 30 ఇస్ ద ఎల్సిఎం అన్నమాట. సో 10 ఇక్కడ ఎన్నిసార్లు వెళ్తుంది? 3 times వెళ్తుంది. 15 ఎన్నిసార్లు వెళ్తుంది? 2 times వెళ్తుంది. అంటే 5/30. ఇది కొట్టి వేసుకుంటే 1/6 వస్తుంది. ఇది ఏంటిది అన్నట్టు? 1/6 ఏంటిది? ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక రోజులో చేయి పని. ఒక రోజులో చేయి పని అని ఇచ్చినప్పుడు దాని మొత్తం రోజులలో అంటే ఆ భిన్నాన్ని రివర్స్ వేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఆ పనిని 6/1 అనగా 6 రోజులలో పూర్తి చేయదు అని రాసుకోవాలి. కంక్లూషన్ 6 రోజులలో పూర్తి చేయదు అనేది రాసుకోవాలి. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది ఒక మోడల్. ఇంకొక మోడల్ ఏంటంటే A + B కి టుగెదర్ వర్క్ కు మనకు 1. సో డైరెక్ట్ గా ఇలా రాసుకోవచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు అఫీషియల్ గా. ఏ మరియు బిల యొక్క ఇద్దరు కలిసి చేసే పనికి x + y అని అనొచ్చు. x అంటే ఫస్ట్ పర్సన్, y అంటే సెకండ్ పర్సన్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఇందులో x అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఈయనే x + y 10 + 15 అన్నమాట. అంటే ఏమైతుంది? 10 × 15 / 10 + 5 15. సో 25. 5 ఇది 5 times, 5 ఇది 2 times, 5 ఇది 3 times. ఎంత వచ్చింది చూడు? సేమ్ 6 days ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఇది ఒక పద్ధతి చేయొచ్చు. ఈ 2 కాకుండా ఇంకొక పద్ధతి కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఈ 2 కాకుండా ఇంకొక పద్ధతి ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనకు ఎక్కువ ఇప్పుడు చెప్పబోయే పద్ధతి ఇద్దరికైతే A + B వర్క్ అయితేనేమో ఇది మనకు xy/x + y మెథడ్ బాగుంటుంది.
ఇంకా ఇద్దరి కంటే ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు చెప్పబోయే మెథడ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కువ మనం అది చేస్తాం. ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి ఏస్ 1 days వర్క్ అని రాయాలి, బీస్ 1 days వర్క్ అని రాయాలి, ఏ ప్లస్ బి టుగెదర్ 1 days వర్క్ అని రాసి అది రాసుకోవాలన్నమాట. ఇది ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఇది రాసేసుకోవాలి. సో రైట్, ఇప్పుడు అది ఏ ప్లస్ బికి టుగెదర్. ఇప్పుడు ఇందులో ఒకసారి చూడండి, ఇప్పుడు 1 అన్నాం కదా, వాళ్ళిద్దరు కలిసి ఏం పని చేస్తున్నారంటే ఏం పని చేస్తున్నారో మనకు తెలియదు, ఏ పని చేస్తున్నారో తెలియదు. కాబట్టి మీరు 1 అనుకున్నా ఎక్స్ అనుకున్నా ప్రశ్నలో లేని అనుకుంటున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఏమనుకోవాలి, అజ్యూమ్ చేసుకోవాలి. లెట్ అని ఇంగ్లీష్ లో పెట్టాలి, తెలుగులో అయితే అనుకోనినా అనాలన్నమాట. సో అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనకు వారు ఇరువురు కలిసి పూర్తి 10 రోజులలో 15 రోజులలో అన్నాడు కదా, ఏం పని చేస్తారు అని అంటే ఎలా గుర్తుపట్టాలంటే 10, 15 యొక్క కాసాగు తీసుకోవాలి. ఈ కాసాగు అనేది పక్కకు వర్క్ లాగా వేసుకోండి ఇక్కడ. సో 10, 15 కు మనకు ఎల్సిఎం వచ్చేసి 2 times 3 times ఎంత అవుతుంది, ఇక్కడ 30 అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మొత్తం పని అంటే మొత్తం పని వచ్చేసి టోటల్ వర్క్ వచ్చేసి మొత్తం పని ఏంటిది, ఎన్ని వచ్చింది ఎల్సిఎం 30. ఏంటివి ఆ 30? కుర్చీలు, చైర్స్ అని అనుకోండి. చైర్స్ అనుకోని అని పెట్టండి. ఇక్కడ 30 అన్న ఎక్కడిదని మరి ఆయన అందులో చూస్తాడు. క్వశ్చన్ లో 30 అనే వర్డ్ లేదు కాబట్టి నువ్వు అనుకోవాలి ఎక్కడిది ఆ 30 ఎక్కడిది. ఈ 2 నెంబర్లు వచ్చే కట్టే నెంబర్ 30 కాకపోతే 60 అనుకో, నీకు 90 అనుకో, ఆన్సర్ వస్తుంది. ఏదైనా అనుకోండి ఆన్సర్ వచ్చేసి. ఇప్పుడు 30 చైర్స్ అనమాట. లెట్ ద టోటల్ వర్క్ బి 30 చైర్స్ అని అనుకోండి. సో అప్పుడు మనకు ఏ ఒక రోజులో చేయి పని అనమాట. ఏ ఒక రోజులో చేయి పని ఏస్ 1 days వర్క్ ఈక్వల్స్ టు, మీరు ఫుల్ గా రాసుకోండి, ఏస్ 1 days వర్క్, ఏ ఒక రోజులో చేయి పని అంటే 30 చైర్స్ ను ఈయన 10 days లలో చేస్తాడు కాబట్టి 30 చైర్స్ డివైడెడ్ బై 10 అనమాట. అంటే ఎంత అవుతుంది, 3 చైర్స్ పర్ డే అవుతుందా లేదా చెప్పండి. అలాగే బీస్ 1 days వర్క్ ఈక్వల్స్ టు ఒక రోజులో చేయి పని 30 చైర్స్ ను ఈయన ఎన్ని రోజులలో చేస్తున్నాడు, 15 days. అంటే ఈయన ఎంత చేస్తున్నట్టు 2 చైర్స్ పర్ డే అనమాట. 2 చైర్స్ పర్ డే అంటే ఇక్కడ మనం ఏమడుగుతున్నాడు, ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది అన్నాడు. ఈయన 3 చైర్స్ చేస్తాడు, ఈయన 2 చైర్స్ చేస్తాడు. ఇద్దరు కలిస్తే మనకేమవుతుంది అని అంటే టోటల్ 5 చైర్స్ పర్ డే అవుతుందా చెప్పండి. సో ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక రోజులో చేయి పని ఎంత అవుతుంది, 3 చైర్స్ పర్ డే ప్లస్ 2 చైర్స్ పర్ డే అంటే ఎంత అవుతుంది సార్, ఇది టోటల్ 5 చైర్స్ పర్ డే అనమాట. సో 5 చైర్స్ పర్ డే అవుతుంది. ఇప్పుడు చెప్పండి మనకు మొత్తం పని ఎంత, 30 కుర్చీలు. ఇరువురు కలిసి మొత్తం పనిని పూర్తి చేయుటకు పట్టు రోజులు 30 చైర్స్ డివైడెడ్ బై 5 చైర్స్ కదా, ఇద్దరు కలిస్తే అప్పుడు ఎంత అవుతుంది, 6 days ఈస్ ద ఆన్సర్ అనమాట. 6 days ఈస్ ద ఆన్సర్. రైట్, కంక్లూషన్ రాయండి. కంక్లూషన్ ఏం చెప్పాము, ఏదైతే క్వశ్చన్ అడిగాడో అదే రాయాలి. ఇరువురు కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు, ఇరువురు కలిసి 6 రోజులలో పూర్తి చేస్తారు. సో బోత్ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 6 days అని కంక్లూషన్ రాయండి అనమాట. ఇదైనా అఫీషియల్, అదైనా అఫీషియల్, కానీ ఇద్దరి వర్క్ వచ్చేసి XY/X ప్లస్ మెథడే బాగుంటుంది. అవునా? సో రైట్, ఒక్క నిమిషం. వస్తుంది. right. P and Q together can do a piece of work in 12 days. P alone can do it in 15 days. Then in how many days Q alone can do it? P మరియు Q లు ఇరువురు కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. P ఒక్కడే ఆ పనిని 15 రోజులలో పూర్తి చేసిన Q ఒక్కడే ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు. సో ఇక్కడ మనకి ఇందులో క్వశ్చన్ ఏంటిదంటే, ఇంత ముందేమో ఇండివిజువల్ ఇచ్చి టోటల్ కనుక్కోమని కదా, ఇప్పుడు టోటల్ ఇద్దరు కలిసి ఇచ్చాడు, ఒకటి మనం కనుక్కోమన్నాడు. ఇప్పుడు XY మెథడ్ ఇందులో తీసుకున్నట్లయితే ఇందులో డైరెక్ట్ గా ఏంటంటే, సో ఇక్కడ మనకు ఏబి నుంచి ఏం తీసేయడం అంటే, ఇక్కడ ఏబియా పీక్యూ నుంచి పీక్యూ ఇచ్చాడు, పీని ఇచ్చాడు, నెక్స్ట్ క్యూ కనుక్కోవాలి. అంటే వాస్తవానికి మనకి ఇక్కడ పీక్యూల నుంచి రఫ్ గా చేస్తే పీని తీసేస్తే క్యూ వస్తాడా లేడా చెప్పండి. చాలా అనమాట, ఇది చేస్తున్నాం. ఇలాంటి కేసు ఏమైతుందంటే XY/X మైనస్ Y అనమాట. XY/X మైనస్ Y. X అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, Y అంటే సెకండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అప్పుడు ఏమైతుంది ఇక్కడ మనకి ఇందులో ఇది 12 into 15
డిఫరెన్స్, జస్ట్ డిఫరెన్స్, ప్లస్లు మైనస్లు కన్సిడర్ చేయొద్దు, జస్ట్ డిఫరెన్స్ అన్నమాట. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ తీసుకోండి అంతే. అప్పుడు ఏమైతుంది 12 into 15 divided by 3. అప్పుడు 3 ఇది 4 times, 4 into 15. సో 60 days is the answer అన్నమాట. 60 days is the answer. ఎవరిది ఇది? Q alone అన్నమాట. Q alone in 60 days అవుతుంది అన్నమాట. ఇది ఒక పద్ధతి. లేదా మనం ఇక్కడ 1 day అని చూసుకున్నాం చూస్తారా, అలా చేసినా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు ఇందులో P ప్లస్ Q వచ్చేసి ఎంత 12 days అన్నాడు కదా. P 1 days వరకు ఎంత అవుతుంది సార్? ఇక్కడ మనకి ఇందులో 15, Q's 1 days వరకు ఎంతలో తెలియదు X, ఇద్దరు కలిసి చేసింది మాత్రం 1/12 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ X రోజుల్లో అని డైరెక్ట్ గా అనొద్దు. సో Q X రోజులలో చేయగలడు అనుకోవాలి. Q చేయు రోజుల సంఖ్య X అనుకోనినా అని పెట్టుకోండి. లెట్ ద నెంబర్ ఆఫ్ డేస్ కెన్ Q alone can do it in X days అనుకోండి. ఇప్పుడు ఇందులో X వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. 1/x ఈక్వల్ టు ఇది పంపించేస్తే 1/12 మైనస్ 15 అన్నమాట. సో ఎల్సిఎం తీసుకుంటే 12 కు 15 కి ఎల్సిఎం 60. ఇక్కడ నేను 12, 15 గెస్ చేసి వేయగలిగాను, మీరు ప్రాక్టీస్ లో వచ్చేస్తుంది అది. సో రైట్. లేదంటే ఎల్సిఎం చేసాం, 12 కు 15 కి ఎల్సిఎం. 12 ఇక్కడ ఎన్నిసార్లు వెళ్తుంది? 5 times. 15 ఇది 4 times. అంటే ఏమైతే 1/60. దీన్ని రివర్స్ వేస్తే అంటే మొత్తం పనిని Q ఒక్కడే ఎన్ని రోజులలో చేస్తాడు అంటే చేయగలిగిన రోజులు ఎంత అంటే 60/1 ఆర్ 60 days is the answer. 60 days is the answer. సేమ్ వచ్చిందా లేదా చూడండి. సో రైట్. దీన్ని ఇలా కాకుండా మనం ఇంతకుముందు చైర్స్ అని అనుకున్నాం కదా, ఆ మెథడ్ లో కనుక చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం చైర్స్ లో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే చైర్స్ లో ఒకసారి చూస్తే, సో ఇప్పుడు మనకు మొత్తం పని టోటల్ వర్క్ వచ్చేసి మొత్తం పని ఏమనుకుందాం మనం, ఇక్కడ నెంబర్స్ ఏం చెప్పాడు 12, 15 వీటి యొక్క ఎల్సిఎం అన్నమాట. సో వీటి యొక్క ఎల్సిఎం అంటే ఎంత అవుతుంది? ఇక్కడ ఇది రఫ్ లో వేసుకోండి, ఇక్కడ ఆయనకి ఏం ఎల్సిఎం చూపించాల్సిన అవసరం లేదు. ఈ 12, 15 అనేది ఇక్కడ రఫ్ లో వేసి 3 ఇక్కడ 4 times, ఇది 5 times, ఇంకా కట్ కాదు కదా. 3 into 4 12 into 5 అంటే ఎంత అవుతుంది? 60. సో 60 చైర్స్ అనుకోనినా అని పెట్టుకోండి. లెట్ అని పెట్టుకోండి, అనుకోనినా. టోటల్ మొత్తం పని 60 చైర్స్ అనుకోనినా. అప్పుడు మనకు ఎవరు? P ఒక రోజులో చేయి పని 60 by ఆయన కెపాసిటీ ఎంత? P ఒక రోజులో ఎంత చేస్తాడు? 15 days కదా అయినది. 15 days కాబట్టి 4 chairs per day అన్నమాట. P and Q ఇద్దరు కలిసి ఎంత ఇచ్చాడు? 12 days ఇచ్చాడు. ఇరువురు కలిసి ఒక రోజులో, అప్పుడు 60/12 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 5 chairs per day అన్నమాట. ఇక్కడ రఫ్ గా చూడండి, ఇద్దరు కలిసి రోజుకి 5 చేస్తారు. ఇందులో P నీ ఎన్ని అని మనం అడిగితే, సార్ నా ఇందులో 4 అన్నాడు అంటే ఇక్కడ రఫ్ గా ఆలోచించండి ఒకసారి. 5 chairs ఇద్దరు కలిస్తే, సార్ నా ఒక్కనే 4 chairs అంటే ఈయనది మిగిలినయా కావా చెప్పండి. 5 కుర్చీలలో 4 కుర్చీలు ఈయనవి అంటే ఈయనది ఒక కుర్చీనా కాదా చెప్పండి. మనం రఫ్ గా ఆలోచించండి. ఇద్దరు కలిసి మనకు 2 షాపుల వాళ్ళు 5 కుర్చీలు ఇచ్చారు. ఈ షాప్ నుంచి 4 కుర్చీలు వచ్చినట్టే ఈ షాప్ నుంచి ఒక కుర్చీ వచ్చినట్ట కాదా చెప్పండి. ఇద్దరు కలిసి మనకు 5 కుర్చీలు ఇచ్చారు అనమాట. సో 5 chairs. ఇప్పుడు ఒక కుర్చీ చొప్పున ఈయన 60 కుర్చీలు తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎంత అవుతుంది సార్? 60 days అనేది నీ ఆన్సర్. ఇది మనం చేయబోతున్నాం అనమాట. రైట్. ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే, సో Q ఒక్కడే ఒక రోజులో చేయు కుర్చీల సంఖ్య, కుర్చీలను రాసుకోండి. చైర్స్ సంఖ్య వచ్చేసి అప్పుడు ఏమైతుంది? 5 chairs minus 4 chairs ఈక్వల్ టు 1 chair per day అన్నమాట. పర్ డే 1 chair per day. సో మొత్తం పనిని Q ఒక్కడే చేయు రోజుల సంఖ్య, పూర్తి చేయు రోజుల సంఖ్య వచ్చేసి 60 chairs by 1 chair కదా ఈయన కెపాసిటీ. అప్పుడు ఎంత అవుతుంది? 60 days. కంక్లూషన్ రాయండి. 60 రోజులు అనేది నీ ఆన్సర్ రాసేసుకోండి. అవునా? సో రైట్. నెక్స్ట్, A మరియు Bలు ఒక పనిని 10 రోజులలో మరియు 15 రోజులలో పూర్తి చేయగలరు. వారు C యొక్క సాయంతో ఆ పనిని 4 రోజులలో పూర్తి చేయగలరు. అయినా C ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు? సో A and B can do a piece of work in 10 days,
15 days respectively with the help of C, they together can do it in 4 days. Then in how many days C alone can do it? C alone can do it. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏబిలది ఇచ్చాడు, సి వచ్చి కలిసాడంట. సి వచ్చి కలవడం వల్ల మనకేమైతుంది, ముగ్గురు కలిసి 4 రోజులలో చేశాడు అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. సి ఒక్కడే ఎన్ని రోజులలో చేస్తాడు అన్నాడు. అక్కడ కనిపించే నెంబర్లు ఏమేమి కనిపిస్తున్నాయి సార్ మనకు? 10, 15, 4 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 60 చైర్స్ అని అనుకోండి. 60 కుర్చీలు, మొత్తం పనిని 60 కుర్చీలు అనుకోండి. నా కంపల్సరీ రాయాలి. సో ఇక్కడ టోటల్ వర్క్ వచ్చేసి ఎంత? 60 చైర్స్. లెట్ ఎట్లా వచ్చిందంటే 60 అనేది అక్కడ ఆ 3 నెంబర్ల చే కట్ అయ్యే నెంబరే అనమాట 60 చైర్స్. ఇప్పుడు చూడండి మనకి ఇందులో ఫస్ట్ ఎవరిది? ఇది 10 days 15 days. సో ఏ అలోన్, ఏ ఒక రోజులో చేయి పని 60, ఇది ఒక రోజులో చేయి పని 60 చైర్స్ డివైడెడ్ బై ఆయనది ఎంత? 10 అంటే ఎంత అవుతుంది? 6 చైర్స్ పర్ డే. ఇది ఇదేది. సో బి అలోన్ కెన్ డూ ఇట్ 60 చైర్స్ ఇన్ 15 days అంటే ఎంత వస్తుంది? 4 చైర్స్ పర్ డే. నెక్స్ట్ సి యొక్క సహాయంతో అంటే ఏ, బి అండ్ సి టుగెదర్ 1 days వరకు ఒక రోజులో పని 60 చైర్స్. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పాడు? ఇక్కడ 4 రోజులు అవుతుంది అన్నాడు. సో 4 daysలలో పూర్తి చేస్తారంటే ముగ్గురు కలిస్తే 15 రోజులు పర్ డే అవుతుంది. 15 కుర్చీలు రోజుకి అవుతుంది అనమాట. ఇక్కడ గమనించండి 15 కుర్చీలలో ఏబిసి ముగ్గురు ఉన్నారు. ఇందులో ఏ నీ ఎన్ని అన్నాడు? 6 అన్నాడు, నేను 4 అన్నాడు. 6, 4, 10 పోతే ఈ మిగిలినవి 5 అనేది సి అనే కాదా చెప్పండి. కాబట్టి సి అనేవాడు, సి ఒక రోజులో చేయు పని ఈక్వల్స్ టు 15 కుర్చీలు మైనస్ ఏబిలను తీసేస్తున్నాం మనం. సో ఈయన 6 చైర్స్, ఈయనది 4 చైర్స్ అన్నమాట. అప్పుడైతే 15 మైనస్ 10 5 చైర్స్ పర్ డే అనమాట. 5 చైర్స్ పర్ డే అవుతుంది. అప్పుడు మొత్తం పని అంటే ఎంత? 60 చైర్స్. సో మొత్తం పనిని సి ఒక్కడే 60 కుర్చీలు డివైడెడ్ బై ఈయన కెపాసిటీ ఎంత? 5 చైర్స్ పర్ డే కదా. అప్పుడు ఎంత అవుతుంది? 12 days ఇస్ ద ఆన్సర్. కంక్లూషన్ రాయండి. సి ఒక్కడే ఆ పనిని 12 రోజులలో పూర్తి చేయగలడు. సి ఒక్కడే 12 రోజులలో పూర్తి చేయగలడు. ఒకవేళ మీకు సమయం తక్కువ ఉందనుకోండి, 2 మార్కుల క్వశ్చనే కాబట్టి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా అని మీకు అనిపిస్తే మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని ఇక్కడ డైరెక్ట్ గా ఇలా రాసేసుకోండి. దీన్ని డైరెక్ట్ గా అంటే సమయ భావాన్ని బట్టి కంఫర్ట్ టైం ఉంది అనుకోండి పర్లేదు, అంత కంఫర్ట్ టైం ఏమి ఉండదు నాకు తెలిసి. సో ఎందుకంటే మనకు ఆయన ప్రశ్నలు ఎక్కువ, క్వశ్చన్ మార్కులు తక్కువ ఇచ్చాడు, క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు మనకు. ఇప్పుడు 60 అయితే కంపల్సరీ కదా. ఇక్కడ చూడండి ఏబిసి, ఇది ఏబిలా, ఇది బి. ఇక్కడ ఈయన కెపాసిటీ ఎంత అంటే ఎంత చెప్పాడు? ఇది 4 days. ఈ కెపాసిటీ వచ్చేసి ఇది 10 days. ఈయన కెపాసిటీ వచ్చేసి 15 days అనేది. ఈ 60 చైర్స్ ను ఈ సెంటర్ లో వేసేయండి. ఇది టోటల్ వర్క్ అన్నమాట. టోటల్ వర్క్ అప్పుడు ఏమవుతుంది సార్? ఈయన 60 చైర్స్ బై 4 అంటే ఎంత అవుతుంది? 60 చైర్స్ బై 4 అంటే ఎంత? 15 చైర్స్ పర్ డే. ఎవరెవరు అది? ఏబిసి ముగ్గురుది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ వచ్చేసరికి 60 చైర్స్ డివైడెడ్ బై ఈయన 10 days కదా కెపాసిటీ అంటే ఎంత అవుతుంది సార్? 6 చైర్స్ పర్ డే అనమాట. సి విషయానికి వస్తే ఇది అనమాట. ఎంత? ఇక్కడ అయినా 15 కదా. 60 చైర్స్ డివైడెడ్ బై 15 ఇది 4 చైర్స్ పర్ డే అనమాట. 4 చైర్స్ పర్ డే అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సి ఒక్కడే అన్నాడు కదా. సి ఒక్కడే అనమాట. సి ఒక రోజులో చేయి పని ఎంత అవుతుంది? ఆ 15 నుంచి వీళ్ళిద్దరిని తీసేస్తాం అనమాట. 15 చైర్స్ మైనస్ 6 చైర్స్ ప్లస్ 4 చైర్స్ ఈక్వల్స్ 15 మైనస్ 10 అంటే 5 చైర్స్ పర్ డే అనమాట. అప్పుడు మొత్తం పని తీసుకుంటే 60 కుర్చీలను రోజుకి 5 చేస్తాడు, 12 రోజులు నీ ఆన్సర్ అవుతుంది. ఇట్లా చేసుకోండి. ఇది మనకు ఇక్కడ ఫస్ట్ మాత్రం అనుకోవాలి. మొత్తం పని 60 కుర్చీలు అనుకోనినా లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ బి 60 చైర్స్ అనేది మాత్రం ఫస్ట్ అనుకోవాలన్నమాట. సో ఇలా చేయొచ్చు, తప్పేం కాదు. సో రైట్. నెక్స్ట్ ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక పనిని 10 రోజులలో, బి మరియు సిలు 12 రోజులలో, సి మరియు ఏలు 15 రోజులలో పూర్తి చేయగలరు. అయినా ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఏ ఒక్కడే
ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? 2 ప్రశ్నలు ఇచ్చాడు. సో ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అన్నాడు. బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days అన్నాడు. సి అండ్ ఏ ఇన్ 15 days అన్నాడు. సో ఇప్పుడు ఈయనది మనకు ఫస్ట్ది వాళ్ళిద్దరిది ఏబిలది ఇది ఇచ్చాడు, బీసీ వచ్చేసి 12 days ఇచ్చాడు, సిఏ వచ్చేసి 15 days ఇస్తారు. అంటే ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో అంటాడు. సో రైట్, ఇప్పుడు అక్కడ నెంబర్ ఏమి ఇచ్చాడు స్వామి మనకి? ఇందులో 10 ఇచ్చాడు, నెక్స్ట్ 12 ఇచ్చాడు, 15. ఎల్సిఎం తీసుకుంటే అగైన్ 60 చైర్స్ అన్నమాట. మొత్తం పని ఏబిలది, ఏబి మనకు 60 చైర్స్ అనుకుంటే, సో మొత్తం పని 60 కుర్చీలు అనుకోనినా ఎల్సిఎం చేసాం. 60 కుర్చీలు అనుకోనినా కాసాగనమాట 60 కుర్చీలు. సో ఏ మరియు బీలు, ఏ ప్లస్ బీలు ఒక రోజులో చేయి పని 60 చైర్స్ డివైడెడ్ బై వీళ్ళ కెపాసిటీ ఎంత? 10 కదా, 10 అంటే 6 చైర్స్ పర్ డే. మరి బి ప్లస్ సిలు ఒక రోజులో చేయి పని 60 బై వీళ్ళ కెపాసిటీ ఎంత? 12 అంటే ఎంత? 5 చైర్స్ పర్ డే అన్నమాట. నెక్స్ట్ సి మరియు ఏలు ఒక రోజులో చేయి పని 60 బై ఎంత సార్ వీళ్ళది? 15 అంటే ఎంత అవుతుంది? 4 చైర్స్ పర్ డే. ఇప్పుడు ఇది టోటల్ తీసుకుంటే 6 + 5 11, 11 + 4 15 కుర్చీలు పర్ డే. ఎవరు అయితే అంటే ఇద్దరు. ఇందులో 6 ఉన్నారు. 6 ఏబిసిడిఎఫ్లు ఉన్నారా? లేరు. 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి అనమాట. 2 ఏలు, 2 బీలు, 2 సీలు అంటే 2A ఉంది, 2B ఉంది, 2C ఉంది అనమాట. ఇందులో 2ను కామన్ తీసుకున్నట్లయితే 2A + B + C ఇలా ఈక్వల్ టు 15. అప్పుడు A + B + C ఈక్వల్స్ టు ఇది అటు వెళ్తే ఏమైతే 15/2 అంటే కొట్టేస్తే ఎంత వస్తుంది? 7.5 కుర్చీలు రోజుగా అనమాట. 15/2 7.5 కుర్చీలు. ఎవరిది? ఏబిసిది. ఇప్పుడు చూడండి, ఏబిసిలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎంత? 60 కుర్చీలు బై ఏబిసి ముగ్గురు కలిస్తే రోజుకి ఎన్ని వస్తున్నాయి? 7.5 అనమాట. 7.5. ఇప్పుడు ఈ డెసిమల్ మనం ఇబ్బంది పెడితే క్యాన్సిల్ చేస్తే పైకి 0 వస్తుంది. 15 5 సార్లు, 15 4 సార్లు, 5 2 సార్లు, 8 రోజులు ఆన్సర్. సో 8 days ఇస్ ద ఆన్సర్ అనమాట. ఎవరిది? ఏబిసి అనమాట. నేను ఇంకో ప్రశ్న కూడా అడిగాడు కదా, ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజులలో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏ ఒక్కడు కావాలంటే ఏబిసి నుంచి మనం బీసీని తీసేస్తే ఏ వస్తాడా లేదా చెప్పండి? ఇది ప్లస్ రాయాలి ఇట్లా. సో ఏ వస్తాడా కదా? ఏబిసి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది కదా చైర్స్, 7.5. బీసీ ఎంత ఉంది చూడండి, బి అండ్ సి టుగెదర్ వచ్చేసి 5 చైర్స్ కదా, 5 చైర్స్ పర్ డే అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది? 2.5 కుర్చీలు పర్ డే అనమాట. 2.5 కుర్చీలు పర్ డే. 2.5 చొప్పున మొత్తం పని ఎంత ఉంది మనకి? 60 కుర్చీలు కదా. 60 కుర్చీలు చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో మనకి ఎవరిని అడిగాడు? ఏ. సో ఏ ఒక్కడే మొత్తం పనిని 60 డివైడెడ్ బై ఈయన కెపాసిటీ ఎంత? 2.5 చైర్స్ పర్ డే అనమాట. ఈ డెసిమల్ ఇబ్బంది పెడితే పైకి 0 వస్తుంది. 5 సార్లు, 5 12 సార్లు, 5 2 సార్లు, అప్పుడు ఎంత అవుతుంది? 24 days. కంక్లూషన్ రాస్తాం. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ముగ్గురు కలిసి 8 రోజులలో, ఏ ఒక్కడే ఆ పనిని 24 రోజులలో పూర్తి చేస్తాడు అనమాట. అవునా? కంక్లూషన్ రాసుకోవాలన్నమాట. ఏంది? ముగ్గురు కలిసి ఆ పనిని 8 రోజులలో, ఏ ఒక్కడే ఆ పనిని 24 రోజులలో పూర్తి చేయగలడు అని రాయండి. నెక్స్ట్, ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక పనిని 10 రోజులు మరియు 10 రోజులు, బి మరియు సిలు 12 రోజులలో, సి మరియు ఏలు 15 రోజులలో పూర్తి చేయగలరు. అయినా ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఏ ఒక్కడే. మళ్ళీ సేమ్ క్వశ్చన్ వచ్చిందా? రైట్. సో PQR లో PQ మరియు R లో 10 రోజులు, 15 రోజులు, 20 రోజులలో పూర్తి చేయగలరు. 20 రోజులలో పూర్తి చేయగలరు. వారు ముగ్గురు కలిసి ఆ పనిని 6,500 రూపాయలకు పూర్తి చేసిరి. అయినా క్యూ వాటా ఎంత అన్నాడు. ఇక్కడ మనకి ఇందులో ఈయన P, Q and R can do a piece of work in 10 days, 15 days and 12 days, 20 days respectively. They together finished that work
for 6,500 rupees. In that Q share అన్నాడు. Q యొక్క వాటా ఎంత అన్నాడు. Q షేర్ అడుగుతున్నాడు మనకి. ఎప్పుడైనా కూడా ఒక అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనకు వాళ్ళ యొక్క కెపాసిటీ రేషియో తెలియాలి. కెపాసిటీ రేషియో తెలిస్తేనే ఎవరికి ఎంత వస్తుంది అని ఇవ్వగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ మనకు కెపాసిటీ రేషియో అంటే చైర్స్ లాగానే. ఇప్పుడు ఈ నెంబర్లకు 10, 15, 20కి ఎల్సిఎం తీసుకుంటే 60 చైర్స్ అన్నమాట. ఎల్సిఎం 60 అనేది మొత్తం పని 60 కుర్చీలు అనుకొనిన. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లు లేకుండా బయట నుంచి ఎక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 100 తీసుకున్నా, 60 తీసుకున్నా అనుకొనినా అంటే తప్పు ఉండదు. అనుకోకుండా తీసుకుంటే నువ్వు క్వశ్చన్లు ఉండాలి, అది లేదు కాబట్టి అది తప్పు అవుతుంది. ఆయనకు తెలిసినా ఇది తప్పు అంటాడు ఆయన. సో కాబట్టి 60 చైర్స్ అనేది వేసుకోవాలి మనం. 60 చైర్స్ తీసుకుంటే ఇప్పుడు మనకు కెపాసిటీ వచ్చేసి వారి సామర్థ్యములు సో సామర్థ్యములు తీసుకున్నట్లయితే సో ఇప్పుడు మనకు దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ మనం కెపాసిటీస్ అన్నాడు కదా, ఇప్పుడు దీన్ని 2 విధాలుగా చేసుకోవచ్చు. సరే, సామర్థ్యములు తీసుకుందాం, ఇలానైనా తీసుకోవచ్చు. సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే వాటికి మనం A:B:C మనం మార్చుకొని చేయొచ్చు. సామర్థ్యములు ఎలా ఉంటాయంటే 60 కుర్చీలను ఫస్ట్ పర్సన్ 10, సెకండ్ పర్సన్ వచ్చేసి 15, థర్డ్ పర్సన్ వచ్చేసి ఎంత 20 అన్నమాట. అంటే ఇది 6 చైర్స్, ఇది వచ్చేసి 4 చైర్స్, ఇది వచ్చేసి 5. ఇది సామర్థ్యంలో నిష్పత్తి అన్నమాట. సామర్థ్యంలో నిష్పత్తి అవుతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం భాగాలనైతే 6x, 4x, 5x అన్నమాట. 6x ప్లస్ 4x ప్లస్ 5x ఈక్వల్స్ టు ఎంత 6,500 మనం పంచుకునేది. ఇందులో ఎవరిని అడిగాడు ఆయన? Q వాట అంటే 4x అంటే మొత్తం 6, 4, 15 ఎంత 15. x ఈక్వల్స్ టు 6,500. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది మనం ఒకసారి చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు ఇందులో 6 ప్లస్ ఎంత సార్లు, ఇది 3 కదా, 10 6 సార్లు, 15 4 సార్లు, ఇది 23 సార్లు. సారీ, ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ ఎందుకు ఆగిపోయాను, ఇప్పుడు డౌట్ ఎందుకు వచ్చింది నాకంటే ఇది కట్ అవ్వట్లేదు. ఇక్కడ ఇది కట్ అవుతలేదు అంటే ఏదో మిస్టేక్ చేసామనేది మనకు స్ట్రైక్ అవ్వాలి ఇక్కడ. ఇప్పుడు ఇది 13x ఈక్వల్ టు 6,500. అప్పుడు x ఈక్వల్ టు ఏమైతుంది సార్ అంటే ఇది ఇట్లా కొట్టి వేసుకుంటే 500 వస్తుంది అనమాట. 500 ఎవరిని అడిగాడు ఆయన? Q అంటే ఎంత 4x. Q యొక్క వాటా ఈక్వల్స్ టు 4x అనమాట. 4 into 500. సో 2000 is the answer. 2000 is the answer అనమాట. ఎవరిది? Q. కంక్లూషన్ రాసుకోండి మనకు. అవునా? సో రైట్. మనకి ఇందులో ఏంటంటే కెపాసిటీ రేషియో ఇది మనం రివర్స్ లో వేసుకోవచ్చు. A:B అయితే ముగ్గురు ఇచ్చినప్పుడు LCM మోడల్ గా చేసుకోవచ్చు. రైట్.